పాకిస్తాన్లో ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమించారు. రీసెంట్గా పాకిస్తాన్ 27th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసింది. దానిలో వాళ్ళ మిలిటరీ పవర్స్ బాగా పెంచేశారు. అంతేకాదు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ట్రై సర్వీస్ ఫ్రిక్షన్ తగ్గించడానికి, సెంట్రలైజ్డ్ మిలిటరీ కమాండ్ తేవడానికి, ముఖ్యంగా 3 సర్వీసెస్ మధ్య అక్కడ టాప్ మోస్ట్ కోఆర్డినేషన్ తెచ్చి మిలిటరీ డామినేషన్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పాకిస్తాన్లో కూడా చాలా విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనం ఎలా అయితే తయారు చేసామో దానికి ప్యారలల్ గా వాళ్ళు తయారు చేస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది అనమాట. దీంతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కి స్వీపింగ్ పవర్స్ ఇచ్చేసారు. అంటే పూర్తి స్థాయిలో స్వీపింగ్ పవర్స్ ఇచ్చారు. మనందరూ తెలుసు పాకిస్తాన్ లో అసీం మునీర్ ఇంతకుముందు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనమాట. ఆ తర్వాత గత సంవత్సరంలో ఆయన్ని ఫీల్డ్ మార్షల్ గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు సిడిఎస్ అయిపోయారనమాట, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. పాకిస్తాన్ కి చెందిన ఈ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ చాలా సందర్భాల్లో వివాదాస్పదమైన భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.